ఇంత ఫూల్ అవుతామని ఎప్పుడు అనుకోలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఐఎమ్ అక్షయ్. మా ఫ్రెండ్ అయితే భీములో ఉత్సవాలు అవుతున్నాయని మెసేజ్ చేశాడు. వెంటనే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకంట నేను మా మనోజ్ కూడా అయితే భీములు బయలుదేరిపోయాం. చిల్లపేట దగ్గర అయితే ఏదో పండగ అవుతున్నట్టుంది. అవన్నీ పట్టించుకోకుండా మాకు భీములు ఉత్సవాలే ముఖ్యమనిసి మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇంతకీ బండి మాది అనుకుంటున్నారా? మాది కాదు. ఒక అంకుల్ అయితే మాకు లిఫ్ట్ ఇచ్చాడు. అలా కొంచెంసేపటికి చిన్న బజార్ దగ్గర అయితే దిగిపోయాం. కొంచెం ముందుకైతే అలా నడుస్తున్నాం. కొంచెంసేపటికి మళ్ళీ ఇంక అన్ని వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. మొత్తానికి అయితే భీమిలి అయితే వచ్చేసాం. వచ్చేసి ఉత్సవాలు ఎక్కడ అవుతున్నాయని మొత్తం అన్ని ఎతికేసాం గానీ మాకైతే ఎక్కడా కనబడలేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళి ఒక అన్ని అడిగితే, తమ్ముడు మధ్యాహ్నం అయిపోయి మీరెందుకు ఇప్పుడు వచ్చారని అడిగాడు. మొత్తానికి మాకైతే ఏం చేయాలి అర్థం కాక ఎలా వచ్చి మాకు వెళ్ళిపోదామని అనుకున్నాం. వెంటనే అన్ని అయితే రుసుకొండలో అవుతున్నాయి తమ్ముడు, రుసుకొండ వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే ఒక నిర్ణయించుకున్నాం. అదేంటంటే ఎటు నుంచి అయితే వచ్చినా అటు నుంచి వెళ్ళిపోదాం అనేసి ఫిక్స్ అయ్యాం. ఎలాగో భీమిలో వచ్చామని మా అరసకొడికి అయితే ఫోన్ చేశాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. వాడిని కలిసి మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ పండుగ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ పండుగలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.